నమస్తే అండి. నా పేరు డాక్టర్ భవ్య బాయన, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, కిమ్స్ హాస్పిటల్, గచ్చిబౌలి. సో, బాగా ట్రెండింగ్ టాపిక్. అందరూ అడుగుతున్నారు. నాకు కూడా ఎన్ని మెసేజ్‌లు వస్తున్నాయంటే, ఇప్పుడు మనకి ఏమనిపిస్తుందంటే, ఇలా క్యాన్సర్ నాకొస్తదో రాదో ముందే జ్యోతిష్యంలాగా చెప్పేస్తే బావుండు కదా! సో, అలాంటి టెస్ట్‌లు ఏమైనా ఉన్నాయా? ఈ మధ్య అలాంటి టెస్ట్‌లు కొన్ని మనకి ఆన్‌లైన్ కనిపిస్తూ ఉన్నాయి. చాలా వీడియోలు వస్తూ ఉన్నాయి. సో, ఇలాంటి టెస్ట్ నేను చేయించుకోవచ్చా? ఇది చాలా కామన్ క్వెషన్. అలాంటి టెస్ట్ ఎలా చేయించుకోవాలి? ఎప్పుడు చేయించుకోవాలి అనేది అడుగుతూ ఉన్నారు. సో, ఫస్ట్ ఈ టెస్ట్ గురించి మాట్లాడుకుందాం. తర్వాత చేయించుకోవాలా లేదా అనేది నేను డిస్కస్ చేస్తాను, మీకు వదిలేస్తాను. సో, ఇలాంటి టెస్ట్ ఉంది. ఏం టెస్ట్ అది అంటే ప్రెడిక్టివ్ జెనెటిక్ అనాలిసిస్. జెనెటిక్ అనాలిసిస్ అంటే మీ జీనోమ్ మనం ఏం పని చేసినా, ఏం చేసినా జెనెటిక్‌గా ఒక కోడ్ వస్తుంది. అది ఇది చేయాలి, ఇది చేయాలి, క్యాన్సర్ వస్తుంది, షుగర్ వస్తుంది, అల్జీమర్స్ వస్తది, హార్ట్ ప్రాబ్లమ్ వస్తది, బ్రెయిన్ ప్రాబ్లమ్ వస్తది అని ఒక ప్రెడిక్టివ్ జెనెటిక్ అనాలిసిస్ ఉంటుంది. దీన్ని మనం శాంపుల్ ఇచ్చి, అంటే మనం సింపుల్‌గా రక్తం టెస్ట్ ఇవ్వడం గానీ, లేదు అంటే కొన్నిసార్లు నోట్లో ఒమ్ము కదా సలైవాని చిన్న కాటన్ స్వాబ్‌తో తీసుకొని దాని మీద కూడా జెనెటిక్ టెస్టింగ్ అనేది చేస్తారు. ఈ టెస్ట్‌లో ఏం చేస్తారు అంటే మీకు ఒక 400 గానీ, 72 గానీ, 152 జీన్స్ గానీ ప్యానెల్ ఉంటదనమాట. అంటే మనకు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్‌గా ఎన్ని రకాల క్యాన్సర్స్ ఉన్నాయి, ఏ క్యాన్సర్స్‌కి ఏది ఉంది అని ప్రెడిక్టివ్‌గా ఒక జీన్ మ్యూటేషన్ అనేది మనకి ఇదివరకు తెలుసున్నాయనుకోండి. ఆ జీన్ మ్యూటేషన్స్ అన్నీ టెస్ట్ చేస్తారు. మీకున్నాయా లేదా అని. ఇలా టెస్ట్ చేసినప్పుడు మీకు రిజల్ట్స్ వస్తాయి. ఆ రిజల్ట్స్ గురించి మనం మాట్లాడదాం. సో, ఈ రిజల్ట్స్ ఎలా వస్తాయి అంటే, ఒకటి ఉంది. మీకు బ్రాకా జీన్ మ్యూటేషన్ ఉంది. సిగ్నిఫికెంట్. ఆర్ మీకు P53 మ్యూటేషన్ ఉంది. సిగ్నిఫికెంట్. అంటే పాజిటివ్ టెస్ట్. ఇంకొక విధంగా ఏమొస్తదంటే నెగెటివ్ టెస్ట్. మీకు ఇలాంటి జీన్ మ్యూటేషన్ లేదు అని చెప్పడం నెగెటివ్ టెస్ట్. కానీ చాలా కామన్‌గా ఏమొస్తదంటే వేరియబుల్ ఆఫ్ అన్‌డిటర్మిన్డ్ సిగ్నిఫికెన్స్. అంటే ఇలా ఒక మ్యూటేషన్ ఉంది. అది క్యాన్సర్ కాజ్ చేస్తదో లేదో, అంటే మామూలుగా ఉండాల్సింది కాదు, ఇది కొత్తగా ఉంది. కానీ దీనివల్ల క్యాన్సర్ వస్తుందో లేదో అనేది మనకు తెలీదు. ఎందుకంటే ఇప్పటిదాకా మనకు తెలీదు. ఇప్పటిదాకా సైంటిఫిక్‌గా డిటెక్టెడ్ లేదు. ఇలాంటి రిజల్ట్స్ వస్తాయి. సో, ఈ రిజల్ట్స్ మీద మనం ఎలా యాక్ట్ చేస్తాము? దాన్ని బట్టే కన్‌ఫ్యూజన్ అంతా స్టార్ట్ అవుతుంది. జనరల్‌గా ఇలాంటి టెస్ట్ ఒకటి ఉంది అంటే మరి క్యాన్సర్ స్పెషలిస్ట్ అయ్యి మేమందరం కూడా చాలామంది క్యాన్సర్ స్పెషలిస్ట్ ఉన్నాము. నిజంగా అంత బాగా పనిచేస్తుంది అనుకోండి, ఆబ్వియస్లీ మేమందరం చేయించేసుకుంటాం కదండి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఈ టెస్ట్ మీరు కన్సిడర్ చేసే ముందు ఈ టెస్ట్ కంపల్సరీ కొంతమందిలో చాలా బెనిఫిషియల్. అది ఎవరికి? మీకు ఫ్యామిలీ హిస్టరీ, అంటే మీ మదర్ తరపున కానీ, ఫాదర్ తరపున కానీ. ఇప్పుడు పెళ్లి చేసుకున్నాను మా హస్బెండ్ వాళ్ళ చెల్లికి, లేదంటే మా హస్బెండ్ వాళ్ళ మేనత్తకి, వాళ్ళు మీకు బ్లడ్ రిలేటివ్స్ కాదు. సో, బ్లడ్ రిలేటివ్స్ ఎవరు? మదర్ తరపున కానీ, ఫాదర్ తరపున కానీ. వీళ్ళిద్దరిలో ఎవరికైనా క్యాన్సర్స్ ఎక్కువగా, అంటే బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, కోలన్ క్యాన్సర్ కానీ, ప్యాన్క్రియాటిక్ క్యాన్సర్ కానీ, లేదు అంటే ఒకే రకమైన క్యాన్సర్, అంటే మా అమ్మమ్మకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది, మళ్ళీ మా పిన్ని గారికి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది, మళ్ళీ మా మేనత్తకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది, ఇలా సేమ్ బ్రెస్ట్ క్యాన్సర్ మల్టిపుల్ టైమ్స్ రావడం కానీ, లేదు అంటే ఎవరికైనా మీకు ఫ్యామిలీలో క్యాన్సర్ వచ్చింది అట్ వెరీ యంగ్ ఏజ్. కోలన్ క్యాన్సర్ వచ్చింది మా కజిన్ అంటే నేను ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అంటున్నా. ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అంటే డైరెక్ట్‌గా బ్లడ్ రిలేటివ్స్, అంటే చెల్లెళ్ళు కానీ వీళ్ళందరూ ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అంటారు. సో, ఫస్ట్ డిగ్రీ రిలేటివ్, సెకండ్ డిగ్రీ అది నేను తర్వాత నెక్స్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఎలా అనేది. బట్ క్లోజ్ రిలేటివ్స్‌లో మీకు యంగ్ ఏజ్ గ్రూప్‌లో, అంటే 40, 50 రాకముందే క్యాన్సర్ డిటెక్ట్ అయింది అంటే అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ మీకు ఈ జెనెటిక్ టెస్టింగ్ చేయించుకోవడానికి. లేదు, ఇంకొక విధం ఏంటంటే మెన్‌కి బ్రెస్ట్ క్యాన్సర్ రావడం, అంటే అన్‌కామన్ క్యాన్సర్. ఇప్పుడు జనరల్‌గా ఉమెన్‌కి బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువగా వస్తది. కాదు, మెన్‌లో కూడా వచ్చింది అంటే BRCA2 జీన్ మ్యూటేషన్ ఉన్న వాళ్ళకి కూడా వస్తూ ఉంటుందన్నమాట. సో, ఇలా ఏమన్నా పర్టిక్యులర్ ఇండికేషన్స్, అంటే స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉంది అనుకోండి, అప్పుడు అలాంటి వాళ్ళు కంపల్సరీ ఆర్ ఆప్షనల్‌గా వాళ్ళకి ఇట్స్ అ వెరీ గుడ్ ఆప్షన్. ఈ ప్రెడిక్టివ్ జీన్ అనాలిసిస్ అనేది అలాంటి వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఆప్షన్. చేయించుకుంటారా లేదా అనేది వాళ్ళ ఇష్టం. బట్ జనరల్ పబ్లిక్‌కి, యావరేజ్ పబ్లిక్, అంటే మీకు ఫ్యామిలీ హిస్టరీ లేదు, ఏమీ లేదు, ఇలాంటి వాళ్ళు చేయించుకోవాలా లేదా అంటే సింపుల్ 2, 3 విషయాలు మీకు అర్థం అవ్వడానికి చెప్పేది ఏంటి అంటే, మనకి ఇప్పుడు ఒక 100 మంది క్యాన్సర్ పేషెంట్స్‌ని చూసుకున్నాం అనుకోండి, దాంట్లో హెరిడిటరీ, అంటే ఒక పర్టిక్యులర్ జీన్ మ్యూటేషన్, అంటే దీనివల్ల నీకు క్యాన్సర్ వస్తది అనే మ్యూటేషన్ దొరికేది కేవలం 5-10 మంది మాత్రమే. మిగతా 90 మందికి ఏమీ లేకుండా ఒక పేరు చెప్పకంటే నీకు ఒక పేరు పెట్టే మ్యూటేషన్ నేను ఎతకలేను. బ్లడ్ టెస్ట్ చేయించు, జీన్ టెస్ట్, నేను క్యాన్సర్ ఉన్న పేషెంట్స్ గురించే మాట్లాడుతున్నా. వాళ్ళల్లో కూడా టెస్ట్ చేయించినా ఎతకలేము. వాటిని స్పోరాడిక్ అంటారు. అంటే వాటిల్లో కనుక్కోవడం అనేది కొంచెం కష్టం. అండ్ అనదర్ థింగ్ ఏంటంటే,
ఇప్పుడు మీకు బ్రాకా టెస్ట్ పాజిటివ్ అని వచ్చింది అంటే మీకు 80 to 90% BRCA1 BRCA2 అలాంటి దానిపైన ఆర్ బ్రాకా అని వదిలేండి ఇంకా ఏదైనా జీన్ నేమ్డ్ మ్యూటేషన్ అని పాజిటివ్ వచ్చిందంటే పాజిటివ్ అంటే మీకు ఏం చెప్పిద్ది అంటే మీరు హై రిస్క్, మీకు క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది అని చెప్పిద్ది. అంతేగాని మీకు క్యాన్సర్ ఉంది, మీకు క్యాన్సర్ 100% వస్తుంది అని కాదు. సో మనకి ఈ రిజల్ట్స్ వల్ల ఇప్పుడు మంచి జెనెటిక్ టెస్టింగ్లో కొన్ని రిజల్ట్స్ తెలిసినాయి అంటే దానివల్ల మనం ఏం చేయగలము అంటే ఒకటి కొన్ని హై రిస్క్ ఉంటాయి అంటే 90% కంపల్సరీ వచ్చే ఛాన్సెస్ ఉన్న జీన్ మ్యూటేషన్స్ ఉంటాయి. అలాంటివి వచ్చినాయి అనుకోండి మీ స్క్రీనింగ్ ఏజ్ తగ్గించేస్తాం. అంటే ఇప్పుడు మామూలుగా యావరేజ్ పేషెంట్స్కి ఇప్పుడు 40 సంవత్సరాలను స్టార్ట్ చేస్తున్నాం అనుకోండి, మీకు ఇంకొంచెం ముందే స్టార్ట్ చేస్తాం అనమాట. లేదు కొంతమందికి ప్రొఫైలాక్టిక్గా మీకు యాంజెలినా జోలీ వాళ్ళని చూసుకున్నారనుకోండి, ఆల్రెడీ జెనెటిక్ మ్యూటేషన్ తెలుసు కాబట్టి ముందే 2 రొమ్ములు తీయించేసుకుంది, బయోలేటరల్ మాస్టెక్టమీస్ కానీ లేదంటే ఏమైనా డ్రగ్స్ ఇవ్వడం కానీ ఇలాంటివి బెనిఫిటెడ్ అనమాట, యాడెడ్ అడ్వాంటేజెస్. కానీ దీనివల్ల డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి, అది గుర్తుపెట్టుకోవాలి. ఏంటి ఆ డిసడ్వాంటేజెస్ అంటే ఒకటి, మీకు ఇలాంటి మ్యూటేషన్ ఉంది అని ఒక యంగ్ ఏజ్లో తెలిస్తే అది ఎంత మెంటల్ టెన్షన్ కాజ్ చేస్తుంది, అంటే క్యాన్సర్ రాకముందే మీ లైఫ్ని ఎంత ఎఫెక్ట్ చేస్తుంది. ఒకవేళ ఈ వేరియబుల్ సిగ్నిఫికెన్స్ ఉన్న మ్యూటేషన్ వచ్చింది, దానిపైన యాక్షన్ ఏంటో తెలీదు, ఇప్పుడు ఉందా లేదా అని తెలియకుండా ఎలా కన్ఫ్యూజన్లో ఎలా ఉండాలి. ఆర్ మీకు అసలు ఏమీ లేదు నెగిటివ్ అని వచ్చింది, అంత మాత్రాన మీరు అసలు క్యాన్సర్ నుంచి మొత్తం ప్రివెంటెడా కాదు. ఆబ్వియస్లీ నేను అన్నట్టు ఇందాక 90% మందికి ఏం లేకుండా కూడా వస్తూ ఉంటుంది. సో మీరు క్యాన్సర్ నుంచి మొత్తం సేఫ్ అని కాదు, ఇంకా యావరేజ్ రిస్క్ ఇంకా మీకు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఆ రిపోర్ట్ ఏమీ మీకు గ్యారంటీ ఏం కాదు, ఇప్పుడు నాకు ఇది రిపోర్ట్ నెగిటివ్ వచ్చేసింది సో నాకు ఇంకెప్పటికీ క్యాన్సర్ రాదు అని కాదు. సో మీకు ఆ రిపోర్ట్లో నెగిటివ్ వస్తే హెరిడిటరీగా క్యాన్సర్ వచ్చే అవకాశం తక్కువ కాబట్టి అనుకోవచ్చు. సో అండ్ అనదర్ థింగ్ ఏంటి అంటే ఒక యంగ్ ఏజ్లో ఒక పర్సన్ని ఒకవేళ మీరు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు చేయించుకున్నారనుకోండి, అది మీకు ఇన్సూరెన్స్కి ఏం అప్లయన్స్ ఉంటుంది, అది మీ జాబ్ ఇలా నాకు ఒక రిస్క్ ఉంది, నాకు క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంది అంటే మీ కెరియర్ ఆప్షన్స్ ఏమవుతాయి. అంటే సోషల్ ఆస్పెక్ట్స్లో కూడా చాలా ఇంకా దానిపైన రీసెర్చ్ నడుస్తుంది, దాన్ని ఎథికల్ రీసెర్చ్ నడుస్తుంది, ఎలా చేయాలి, ఎవరు చేయించుకోవాలి. సో డెఫినెట్గా హై రిస్క్ పేషెంట్స్ అందరూ చేయించుకోవాలి. బట్ యావరేజ్ రిస్క్ ఏమీ ఫ్యామిలీ హిస్టరీ లేకుండా మీరు నేను ఎవరో ఒకరిని చేయించుకోవాలి అంటే చేయించుకునే ముందు ఇవన్నీ తెలుసుకొని ఆలోచించి అవసరమా కాదా అనేది ఆలోచించుకొని దాని బెనిఫిట్ ఏంటి, అదేమి 100% గ్యారంటీ టెస్ట్ కాదు అని అర్థం చేసుకొని ఈ రిజల్ట్స్ని నేను యాక్సెప్ట్ చేయగలుగుతాను. దానికి కూడా మీకు ప్రీ కౌన్సిలింగ్, పోస్ట్ కౌన్సిలింగ్ ఇవన్నీ వాటికి మీకు ఆల్రెడీ కౌన్సిలింగ్ ఉంటుంది, అవన్నీ చేసి చేయించుకోండి. ఇవన్నీ తెలిసినా కూడా మీరు చేయించుకోగలుగుతారు, చేయించుకుందాము అనుకుంటుంటే సింపుల్ శాంపుల్ బ్లడ్ టెస్ట్ కానీ నోట్లోంచి సలైవా కానీ నేను చెప్పినట్టు శాంపుల్ కలెక్ట్ చేసుకుంటాము. మీకు ఈ టెస్ట్ కాస్ట్ ఎంత అని చాలామంది అడుగుతున్నారు. ఒక ఛాయ్ ఎలా అయితే మనం రోడ్డు మీద తాగితే ఒక కాస్ట్ ఉంటుంది, సూపర్ లగ్జరీ హాస్పిటల్ 5 స్టార్ హోటల్లో తాగితే ఒక కాస్ట్ ఉంటుంది, అలాగే బ్లడ్ టెస్ట్ కూడా కాస్ట్ వేరీ అవుతుంది. సో జనరల్గా ఈ టెస్ట్ని మనం అట్లీస్ట్ ఒక 15,000 నుంచి 30,000లోగా ఇప్పుడు యావరేజ్గా అవైలబుల్ ఉంది. సో చేయించుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా కౌన్సిలింగ్ చేసి తర్వాత కన్సిడర్ చేయండి. ఇంకేమన్నా ఈ టెస్ట్ గురించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, దాని గురించి ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.